మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే శ్వేత తెలుగు వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కకుండా వెళ్ళకండి. ఆల్ అని నొక్కితేనే నా అన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి. సమ్ టైమ్ మార్నింగ్స్ ఇంత స్పెషల్ కూడా ఉంటే అప్పుడప్పుడు మనం చేసుకోవాలి. నమస్తే అందరికీ, సుస్వాగతం శ్వేత తెలుగు బ్లాగ్స్కి. వచ్చేసి 22nd of November సండే ఈజ్ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. వీకెండ్ అని మన ఒక రైడింగ్ గ్రూప్ బ్రేక్ఫాస్ట్ రైడ్ పెట్టింది. చాలా టైం అయిపోయింది కదా ఇలాంటి ఒక ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసి. అండ్ ఇవాళ మనం స్పెషల్ మెటీరియల్ కూడా ఇంట్లో ఉంది కాబట్టి ఈ ఛాన్స్ మేము వద్దలా దలుచుకోలేదు. సో బయలుదేరిపోదాం. కార్తీక మాసం కాబట్టి తులసమ్మకి మార్నింగ్ ఒక దీపం పెడితే ఆమె కూడా మనం చల్లగా చూస్తుంది. ఎక్కాలంట, ఫస్ట్ ఎక్కేద్దాం. ఫస్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకున్నాం ఇంటర్కామ్, తర్వాత బ్లాగ్ ఫస్ట్ ఇంటర్. సుచిత్ర సర్కిల్ దగ్గరకు వచ్చేసినాం. ఫస్ట్ మీటప్ డెస్టినేషన్. సో వెయిట్ చేస్తున్నాం అసలు ఎక్కడ ఉన్నారా అని. 5:30 టైం ఇచ్చి 6:30కి వచ్చిండు. వాళ్ళు ఒక టైం చెప్తారు, ఇంకొక టైం అంటారు. మేము వచ్చి ఆల్రెడీ 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం సుచిత్ర సర్కిల్లో. వచ్చినారు ఇప్పుడే ఆరెంజ్ ఫర్నిచర్. Soundstripe. ఇన్ని బండ్లు ఉండగా కూడా ఈ ఒక్క బండి ఉండేసరికి ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై ఇట్. అందరు ఒకసారి దాన్ని స్టార్ట్ చేసి చూడడానికి ఇష్టపడుతుండ్రు. శశి, హౌ ఇస్ ఇట్? అందరూ దీంతో ఆడుకుంటున్నారు. అందరికి ఇదే నచ్చిందంట, చాలా నచ్చిందంట. షేరే పంజాబీ డాబా చాలా ఫేమస్ మన బ్రేక్ఫాస్ట్ రైడ్లకి. లాస్ట్ 3 times వచ్చినప్పుడు ఒక్కసారి కూడా మంచి ఫుడ్ లేకుండా ఈసారి ఫిక్స్ అయి తినమని కూర్చున్నాం. ఆర్డర్ చేసిన తర్వాత అర్ధగంట తర్వాత తీసుకొచ్చిండు సార్. ఎట్లుంది? ఆలో అయితే మంచిగా ఉంది. సో ఆన్ బ్యాడ్ రివ్యూస్ 3 సార్లు దీన్ని పిచ్ ఎక్కింది. సో 4th time తీసుకొచ్చి నేనైతే ఆర్డర్ కూడా చేయలే. సో ఇప్పుడు మంచిగా తీసుకొస్తుంది. వచ్చేసి 9 o'clock అందరం బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇవాళ ఏదో కిస్మత్కి బ్రేక్ఫాస్ట్ మనకు మంచిగా దొరికింది. ముందటి రేట్లకి ఇప్పటి రేట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఒక్కొక్కరికి 150 అంత పడింది. మనం రౌండ్ టేబుల్ వేసుకొని అందరం తీసుకొని డివైడ్ చేసేసుకుంటాం. టమాటా కర్రీ అన్నం కానీ బాగాలేదు. ద పరాటాస్ వాజ్ గుడ్ టుడే. ద బెస్ట్ పార్ట్ చాయ్ మాత్రం లాస్ట్కి జబర్దస్త్ ఇచ్చింది. ముందు ఏం తిన్నా కూడా టీ మాత్రం మస్తు ఉండే. తాగేసి బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుంచి. షేరే పంజాబీ డాబా నుంచి బయలుదేరడానికి అందరు రెడీ అయిపోతున్నాం. బైకింగ్ కమ్యూనిటీ అన్నది ఒక పెద్ద గ్రూప్. ఏంటంటే ఎవరైనా ప్యాషన్ బైకింగ్ గురించి, ట్రావెల్ గురించి, బైక్స్ గురించి ఉంటే అందరు ఇక్కడనే చేరుతారు. సో ఇలాంటి ఒక గ్రూప్లో బ్లాగర్ అయ్యుండి ఆయన ప్యాషన్ని వీళ్ళందరితో కూడా పంచుకుంటుంటే, ఇట్లాంటి బ్లాగర్స్ మీకు ఇంకెవరైనా తెలిస్తే ప్లీజ్ కింద కమెంట్ చేసి నాకు కూడా చెప్పండి. టైం 9:30 AM. పొద్దున వచ్చినప్పుడు సూర్యుడు ఒకలాగా ఉండే, ఇప్పుడు సూర్యుడు నెత్తి మీద కొడుతుండు.
మెటియో 350 పైన నిన్నటి నుంచి పిలియన్ లాగా బాగా ఎక్స్పీరియన్స్ చేసిన. కంఫర్ట్ జోన్ ఒక రేంజ్లో ఉంది. వెంకల కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని మంచి ఎంత దూరమైనా పోవచ్చు. సో కొంచెం సేపు నడిపించి కూడా చూద్దామని ట్రై చేస్తున్నా. సో జబర్దస్త్ మన కాళ్ళు అందుతున్నాయి. ప్లస్ పాయింట్ మనకైతే పంజాబీ ఢాబాకి వచ్చినాం కదా మనం బ్రేక్ఫాస్ట్కి. సో రిటర్న్లా నడిపిస్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తున్నా. సూపర్ జబర్దస్త్ అనిపిస్తుంది నాకైతే. ఒక రాయల్ ఫీలింగ్తో నడిపిస్తున్నా. ఈ రోజులు అయిపోయిందో బండి నడిపించి కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా హైవే కాబట్టి అంత స్పీడ్ కూడా నాకేం వద్దు. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ కానివ్వండి. ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు స్పీడ్ గురించి మాట్లాడుకుంటా. ఏదైతే క్లస్టర్ ఉందో నాకు కనిపిస్తుంది. నేను ఏ గేర్లో నడిపిస్తున్నా, ఎంత స్పీడ్లో నడిపిస్తున్నా, టైం ఎంత అవుతుంది, స్పీడ్ ఎంత ఉంది. వావ్, అమేజింగ్. దీని స్విచ్చెస్ ఉన్నాయి చూడండి, ఆన్ ఆఫ్కి జబర్దస్త్ ఉంది అసలు. ఇన్ కేస్ బండి తీసుకుంటా అంటే ఇక్కడ ఇది ఉంది అని తెలుసుకోవచ్చు. దీని లుక్ మాత్రం ఆసమ్. ఇట్లనే వెళ్ళిపోవాలని ఉంది. ఇలాంటి బండి ఏదైనా ఉందనుకోండి, మా ఆయనని పిల్లని పెట్టుకొని కూడా ఆరాంగా పోవచ్చు. క్రూజ్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, నేచర్ని ఆస్వాదించుకుంటా, ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళొచ్చు. అన్నీ మేము చూసుకుంటా మీకు కూడా చూపెట్టుకుంటా వెళ్ళొచ్చు. డెస్టినేషన్ రోడ్లు కాదు, ఎంత దూరం పోయినది కాదు, ఎలా పోయినాం, అక్కడ ఏమున్నాయి తెలుసుకోవడం, ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీ వరకు తేవడం మా ఉద్దేశం. కొంచెం సేపు నేను నడిపించుకుంటాను. సో అప్పటి వరకు మీరు ఎంజాయ్ చేయండి. రైడ్ చాలా త్వరగా స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రైడ్ ఎవర్ మా దాంట్లో. మా ఆయనని అకంపెనీ చేయాలి ఆ రైడ్ అని అనుకుంటున్నా. లెట్స్ హోప్ అది సక్సెస్ఫుల్ కావాలని ఈ ప్రాక్టీస్ అంతా. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి, నేను ఉత్త పిలియన్ లాగా కూడా కాదు, రైడింగ్ కూడా చేసి ఆయనకు కూడా కొంచెం సేపు ఆ పిలియన్ రెస్ట్ ఇవ్వాలని. హైదరాబాద్ తుప్రాన్ మనం పోయే వేళ కొంచెం మంచి ప్లేస్ దొరికింది. మాకు చాలా మంచి అనిపించి కొన్ని ఫోటోలు దిగినాం. ఇక్కడ కొంచెం బండి స్టిల్స్ ఇచ్చుకున్నాం. రేపట్ల సరదాగా ఉండి మస్తు ఉండే లొకేషన్ చూస్తారు కదా. సో ఇట్లా మనం అనుకుంటే దొరికినప్పుడే మనం యూజ్ చేసేసుకోవాలి. ఇక మేము ఇక ఇంటికి బయలుదేరిపోతున్నాం, టైం అయిపోతుంది. బ్యాక్ టు పిలియన్ ప్లేస్. ఈ షార్ట్ అండ్ స్వీట్ బ్రేక్ఫాస్ట్ అంటే రైడ్ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే తెలిసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫర్ షూర్ సబ్స్క్రైబ్ చేయండి శ్వేతా తెలుగు బ్లాగ్స్ని. కింద కమెంట్ చేయకుండా వెళ్ళకండి. వీలైనంత వరకు వీడియోస్ షేర్ చేయండి, మోటివ్ని ముందుకు తీసుకెళ్ళండి. అంతవరకు అందరూ క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి. బాయ్. వస్తున్నాయి జాగ్రత్త. సో గల్లీలా 5 ఏళ్ళు ఉంది. ఎక్కడికి పోయినా ప్రచారం నడుస్తుంది. సో ఎలక్షన్స్కి చాలా తక్కువ టైం ఉంది. ఎవరేం చేసిండ్రో ఎవరేం చేయలేరో మనకు తెలియదు. సో కొంచెం టైం తీసి మీ గల్లీలో ఏం చేసిండ్రో, మీ కార్పొరేటర్లు ఎవరో, మీ ఎమ్మెల్యేలు ఎవరో తెలుసుకోండి. వీలైనంత వరకు మీ బాధ్యత కంప్లీట్ చేయండి. ఓట్లు మాత్రం వేయండి. ఇంకొక డబ్బా, ఇంకొక అన్బాక్సింగ్. ఈ డబ్బాలో ఏముందానా? ఈ డబ్బాల 100 కోట్ల ఆస్తుంది. బండి కూడా ఇన్స్టాలేషన్ చూపిస్తా. బండికి ఇన్స్టాలేషన్ నా లైఫ్లో కాదు తెలియదు. అన్బాక్స్ అయితే ఏదమ్మా సైడ్ ఫిట్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఎందుకో ఎప్పుడు సతాయిస్తుంది. ఒక సైడ్ అయిందంటే ఇంకొక సైడ్ ఇష్యూ. దీని తర్వాత చికెన్ ఉండి ఇలా లంచ్ ప్లస్ నాకు మాత్రం పప్పు.
ఇవాళ బ్లాగ్ లో స్పెషల్ ఎడిషన్. గుడ్ ఈవినింగ్. రైడ్ నుంచి వచ్చిన తర్వాత మా గల్లీలో అందరు వచ్చేసి సాయంత్రం మీటింగ్ ఉంది. పక్కకే మన లేన్ లోనే కంపల్సరీ రావాలని చెప్పి పోయిండ్రు. కార్పొరేటర్ గా ఎవరు నిలబడుతుండ్రో, అసలు ఏం మాట్లాడుతుండ్రో పోయి చూసొద్దాం. మీ గల్లీలో మీ ఏరియాలలో ఏమవుతుందో. అనుకున్న దానికైనా చాలానే హంగామా నడుస్తుంది మన వస్తానన్న మాట వాస్తవం. మనం వదిన మన ఒక కార్పొరేటర్ గా చూడడం ఈ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ లీడ్ వస్తే అది కేసీఆర్ దృష్టిలో ఆమెకు మేయర్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరికీ పిలిచి వేసిండ్రు, ముచ్చట్లు చెప్తున్నారు, ఏం చేసిండ్రా ఏందా ముంగట ఏం చేయాలి అన్నది. సో విందాం. ఇట్లా మా గల్లీ అంతా పింక్ పింక్ కనిపిస్తుంది కదా. ఒక 1 hour నడిచింది. సో ఎలక్షన్ జోర్దారే ఉంది. ఫస్ట్ టైం కూర్చున్నా కాబట్టి అంత ఇందని కూర్చొని. ఎట్లా ఉంది లైవ్ సెషన్? ఎట్లుండే? ఏదో జరిగింది, లైవ్ నడిచింది. అయినంత కాడికి అక్కడ కూర్చొని కూడా కొంచెంసేపు నేను చూసినుండే. సో లాస్ట్ బాయ్ చెప్పలేడు, ఎట్లా అయిపోయిందా అనుకుంటే నాట్ అవైలబుల్ అని వచ్చింది. సో అట్లా ఇట్లా అయిపోయిందంట, డిలీట్ అయిపోయింది. బీజేపీ ఏది కాదమ్మా, న్యాయం ఎట్టుంటే అటుంటే నేను. సో మా గల్లీలో మాత్రం దూరం దగ్గర కాంగ్రెస్ బీజేపీ ఎవరు లేనే లేరు, టీఆర్ఎస్ కనిపిస్తుంది. గవర్నమెంట్ సపోర్ట్ దొరికితే మనం ఇప్పుడు ఇది తీసేయచ్చు. ఇన్ కేస్ మనకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే మనం ఏం అడుగుతాం చెప్పండి ఏం అడుగుతారా కమెంట్ చేయండి. మనం అడిగేది ఒక్కటే, బాబు మాది రైడ్ స్పాన్సర్ చేయండి, దేశాన్ని లక్షలాది జనాల వరకు చేర్చండి అని. రైడ్ అయితే మీకు రివీల్ అయిపోయింది, అది ఇప్పటికీ ఎక్కడికి వెళ్తున్నాడో. సో నన్ను ఇష్టపెట్టి పోతుండు, అంటే నేనే కొంచెం పోతలేదు, మొన్ననే వచ్చినాను కదా. సో లెట్ హిమ్ గో. ఆయన పోయిన తర్వాత ఆయన మెల్లగా నేను జాయిన్ అవుతాను. జాయిన్ కావాలంటే ఏం చేయాలి మీకే తెలుసు, మీరే షేర్ చేయాలి, మీ సపోర్ట్ వల్లనే వెళ్ళగలుగుతాను. సో అది గుర్తుపెట్టుకొని ప్లీజ్ నన్ను కూడా జాయిన్ అయ్యేటట్టు చూడండి. మళ్ళీ ఇండియా తిరగాలి, వేరే దేశాలు తిరిగే ముందు ఫస్ట్ మన భారతదేశం గురించి అంతా తెలుసుకుందాం. తక్కువ లేదు భారతదేశం. వెళ్తూ ఉంటే ఏ దేశం మనకి రాదు, అట్లుంది. స్టిల్ అంత మీ చేతుల్లోనే ఉంది కదా, చేస్తుండండి. సో బాయ్ అందరికీ.